సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చిన ఒక అద్భుతం. కానీ ఇదే సోషల్ మీడియా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ సంస్కృతి పేరుతో కొత్త పుంతలు తొక్కుతోంది. పాపులారిటీ పెరిగే కొద్దీ బాధ్యత పెరగాలి. కానీ దురదృష్టవశాత్తు నేడు కొందరు ఇన్ఫ్లుయెన్సర్లలో బాధ్యత కన్నా బరితెగింపు ఎక్కువ కనిపిస్తోంది. కేవలం లైక్లు, వ్యూస్ కోసం రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని సమాజానికి హాని కలిగించేలా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నా అన్వేషణ ఛానల్ యూట్యూబర్ అన్వేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కోట్లాది మంది ఆరాధ్య దైవాలుగా పూజించే సీతాదేవిని, ద్రౌపదిని అసందర్భమైన ఉదాహరణలతో అవమానించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. నా దగ్గర 6 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉంది అనే అహంకారం ఆయన మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ స్థాయి అపరిపక్వత, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వల్లే ప్రస్తుతం ఆయనపై దేశద్రోహం కేసులు పెట్టాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కేవలం అన్వేష్ మాత్రమే కాదు, సంచలనం కోసం వివాదాల్లో చిక్కుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. వచ్చిన పేరును నిలుపుకోలేక గతంలో ఫన్ బకెట్ భార్గవ్, షణ్ముఖ్ జస్వంత్, హర్ష సాయి వంటి వారు కూడా పలు వివాదాల్లో చిక్కుకొని నెగటివిటీని ఎదుర్కొన్నారు. మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లు విష్ణుప్రియ, సుప్రీత, యాంకర్ శ్యామల, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ వంటి వారు కేవలం డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టించి చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ప్రజాశాంతికి, దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించే వారిపై కొత్త డిజిటల్ మీడియా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక అకౌంట్లు డిలీట్ అయ్యాయి, కొందరు జైలు పాలయ్యారు. అయినప్పటికీ కష్టపడకుండా వస్తున్న లక్షల రూపాయల ఆదాయం వీరిని కళ్ళు మూసుకుపోయేలా చేస్తోంది. తల్లిదండ్రుల పెంపకం, ఉపాధ్యాయుల బోధన కంటే నేడు యువతపై సోషల్ మీడియా ప్రభావమే ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లుయెన్సర్ల అపరిపక్వత భావజాలం, అర్ధనగ్న ప్రదర్శనలు చూస్తున్న మైనర్లు దారి తప్పుతున్నారు. అందుకే ఈ రోజుల్లో మైనర్లపై కేసులు పెరగడానికి ఈ విషపూరితమైన కంటెంట్ ప్రధాన కారణంగా మారుతోంది. ఇక్కడ అభిప్రాయం చెప్పడం హక్కు కావచ్చు, కానీ అది మరొకరి గౌరవాన్ని, సమాజ హితాన్ని దెబ్బతీయకూడదు. డబ్బు, హోదా శాశ్వతం కాదు. మనం వదిలి వెళ్లే విలువలే ముఖ్యం. ఇన్ఫ్లుయెన్సర్లు మారుతారా లేక చట్టం తన పని తాను చేసుకుపోతుందో వేచి చూడాలి.